జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై. ఈ 4 ఓటర్ ఐడి కార్డులున్న ప్రకాష్ రాజ్ అనే ఒక ఎదవ ఈ బచ్చలికూర జోసెఫ్ ఉరఫ్ రావణ్ ఉరఫ్ ప్రశ్నగాడి గురించి, వాడి అరెస్ట్ గురించి ఏం మాట్లాడుతున్నాడు వినండి. అలా కాదు, రావణ్ణి మధ్యరాత్రి హైదరాబాద్లో అరెస్ట్ చేసి పెద్ద బిల్డప్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్లారు. కోర్టు ఈ కేసులో అరెస్ట్ చేయలేవండి అని బెయిల్ ఇచ్చింది. ఇమ్మీడియట్గా ఇంకో కేసు వేసి మళ్ళీ అరెస్ట్ చేశారు. అప్పుడు కూడా కోర్టు లేదండి, దిస్ ఇస్ నాట్ రైట్ అని మళ్ళీ బెయిల్ ఇచ్చింది. మళ్ళీ ఇంకో కేసులో అరెస్ట్ చేస్తారా? ఇలా ఒక 30 కేసులు రెడీగా ఉన్నాయంట కదా బెయిల్ ఇస్తే. అంటే కోర్టు మళ్ళీ మళ్ళీ మీరు తప్పు చేస్తున్నారు, ఇలా అరెస్ట్ చేయలేదంటే మీరు ఇంకో 30 కేసులు పెట్టి అధికారాన్ని మిస్యూజ్ చేస్తూ ఎక్కడి దాకా వెళ్తారు? ఏంటిది సిగ్గులేని ఏంటి కక్ష సాధింపు? ఏం చేయాలనుకుంటున్నారు? జనాలు చూస్తున్నారు. దే ఆర్ సీయింగ్ యువర్ ఫ్రస్ట్రేషన్. We are all watching this frustration. You can't misuse power like this. Hope you release him soon. Thank you. విన్నారు కదా, వీడు ఏమంటున్నాడు? ఈ జోసెఫ్ గాడిని అంట పోలీసులు అక్రమంగా అన్యాయంగా అరెస్టు చేసి కోర్టుకు తీసుకువెళితే అక్కడ కోర్టు ఏమంటుందంట, ఈ అరెస్టు చేయటం తప్పు అని బెయిల్ ఇచ్చిందంట. ఇస్తే మళ్ళీ వీళ్ళు అక్కడి నుంచి తీసుకొని ఇంకో కోర్టుకి వెళ్తున్నారంట. అంటే వీడు ఎంత ఉద్దేశపూర్వకంగా ఒక వాస్తవాన్ని వక్రీకరిస్తున్నాడు అంటే, అసలు ప్రొసీజర్ ఎలా ఉంటుందో కూడా జనానికి ఎక్కువ మందికి తెలియదు కాబట్టి వాడి ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేయొచ్చు అనుకుంటున్నాడు ఈ విధవ. ఎక్కడైనా సరే పోలీసులు సుమోటో కానీ లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులు కానీ లేదంటే ఏదన్నా ఒక వ్యక్తి కానీ ఇంకొకరి మీద, అంటే జోసెఫ్ లాంటి వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ప్రకారము ఎలాంటి సెక్షన్స్ అట్రాక్ట్ అవుతాయో న్యాయ సలహా తీసుకొని దానికి సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత అవి బెయిలబుల్ సెక్షన్స్ అయితే ఓకే, స్టేషన్ బెయిల్ ఇస్తారు, 41 CRPC నోటీస్ ఇస్తారు. అవి నాన్ బెయిలబుల్ కేసులైన సెక్షన్స్ అయినప్పుడు అతన్ని అరెస్టు చేసి కోర్టుకు సబ్మిట్ చేస్తారు. కోర్టు ఏం చేస్తుంది, ఆ ఉన్న సెక్షన్స్ని బట్టి ఇన్ని రోజులు రిమాండ్ అని రిమాండ్కి పంపిస్తుంది, అంటే జైలుకి పంపిస్తుంది. లాయర్లు వచ్చేసి ఇదిగోండి మేము షూరిటీ కడుతున్నాము అది ఇది అని చెప్పేసి బెయిల్ తెచ్చుకుంటారు. అది కదా బెయిల్ అంటే. బెయిల్ అనే పదానికే అర్థం మార్చిపారేశాడు ఈ యాదవ. బెయిల్ అంటే ఏంటి? ఈ కేసు ఏదైతే ఉందో ఈ కేసుకి నేను సహకరిస్తాను విచారణ కోసము, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తానని చెప్పి షూరిటీ కట్టి బాండ్ కానీ డబ్బులు తీసుకుని డబ్బుల తాలూకు ఫిక్స్డ్ డిపాజిట్ కానీ లేదా ఏదైనా ఆస్తిపత్రం కానీ కట్టి షూరిటీ ఇచ్చి నేను ఎక్కడికి పోను, ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకి హాజరవుతాను కోర్టుకి అని చెప్పి కదా వెళ్ళేది. బెయిల్ అంటే అర్థం అది కదా. కోర్టు అంట తప్పని చెప్పి బెయిల్ ఇస్తుందండి. ఇది పోలీసులు అరెస్టు చేయటం తప్పని చెప్పి బెయిల్ ఇస్తుందంట. ఎంత కుట్రదారుడు అంటే ఈ ప్రకాష్ రాజు. సిగ్గు, శరము, మానవు, మర్యాద, చివు, నెత్తురు అన్నీ వదిలేసిన యాదవ వీడు. అందుకనే ఒక ప్రొసీజర్నే ఒక తప్పుడు విధానంలో ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. సరే, కోర్టు ఏం చేస్తుంది, వీళ్ళు పెట్టిన పిటిషన్ని బట్టి బెయిల్ ఇవ్వచ్చు అంటే ఇస్తుంది, లేకపోతే లేదు. సరే బెయిల్ ఇచ్చింది. వెంటనే పోలీసులు మళ్ళీ అదే పోలీస్ స్టేషన్ పోలీసులు ఎందుకు అరెస్ట్ చేస్తారు? బుర్ర తక్కువ ఎదవ కాబట్టి వీడు. వేరే పోలీసుల తాలూకు, వేరే స్టేషన్ తాలూకు పోలీసులు అక్కడ ఏదైనా వీడి మీద అరెస్ట్ వారెంట్ కాదు, ఎఫ్ఐఆర్ అయ్యి ఉంటే ఆ ఎఫ్ఐఆర్లో నాన్ బెయిలబుల్ సెక్షన్స్ ఉండుంటే సరే వాళ్ళ డ్యూటీ ప్రకారం వాళ్ళు అరెస్ట్ చేసి వాళ్ళకి సంబంధించి ఏదైతే కోర్టు ఉందో ఆ కోర్టులో సబ్మిట్ చేస్తారు, ఏది రిమాండ్కి పంపించేదానికి. ఎందుకంటే వీళ్ళు కొద్దో గొప్ప సెక్షన్లు తెలిసిన వాళ్ళు కాబట్టి, రూల్స్ తెలిసిన వాళ్ళు కాబట్టి
ఒకసారి ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత 24 గంటల్లో కోర్టుకి సబ్మిట్ చేయాలని ఉంటుంది కాబట్టి సబ్మిట్ చేస్తారు. కోర్టు రిమాండ్ చేస్తుంది. కోర్టు ఒకవేళ అరెస్టు చేయటమే తప్పు అని అంటే రిమాండ్ ఎందుకు ఇస్తుంది? అరెస్ట్ చేయడం తప్పని చెప్పి పంపించాలి కదా, రిమాండ్ ఎందుకు ఇస్తుంది? రిమాండ్ వేసిందంటేనే ఏంటి అర్థం? అది ఒక ప్రొసీజర్. రిమాండ్ వేసిన తర్వాతనే కదా వీళ్ళు బెయిల్ తెచ్చుకోవాలి. అంటే రెండు ఒకటేసారి కూడా, అంటే పోలీసులు తీసుకెళ్ళి కోర్టుకు అప్పచెప్పడం, అంటే జడ్జి గారి ముందు నిలబెట్టడం, అదే సమయంలో లాయర్ కూడా వచ్చి పిటిషన్ ఇచ్చి చేయటం, రెండు ఒకేసారి కూడా చేయొచ్చు. అది ఒక ప్రొసీజర్. దాన్ని కూడా వీడు తప్పుడు ప్రచారం చేస్తున్నాడంటే వీడు అన్నం తింటున్నాడా పెంట తింటున్నాడా ఈ ప్రకాష్ రాజ్ గారు? పైగా రావణ్ అంట, వాడి అసలు పేరు బచ్చలకూర జోసెఫ్ కదా. ఈ జోసెఫ్ గారి గురించి వీడు ఇంత కుట్రగా ప్రవర్తన చేస్తున్నాడంటే ఏమనుకోవాలా? కాబట్టి గమనించండి, పోలీసులు ఎఫ్ఐఆర్ అయిన తర్వాత అవి నాన్ బెయిలబుల్ సెక్షన్స్ అయితే అప్పుడు అతన్ని తీసుకెళ్ళి కోర్టులో సబ్మిట్ చేస్తారు. కోర్టు అవన్నీ పరిశీలించి సెక్షన్స్ అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకొని అప్పుడు రిమాండ్కి పంపించాలంటే పంపిస్తుంది. అదే టైంలో ఎవడైనా లాయర్ వచ్చి మాకు బెయిల్ ఇవ్వండి అయ్యా బాబు అని బతిలాడుకుంటే ఆడికి ఆరోగ్యం ఉంది, వీడు మొక్కలేడు, కూర్చోలేడు, కింద కూర్చోలేడు, కింద పడుకోలేడు, ఏవో 1,00,000 కారణాలు చెబితే జడ్జి గారు కనకరిస్తే ఒక 20,000 ఒక 50,000 అక్కడ ఉన్న సెక్షన్స్ని బట్టి బాండ్ కట్టండి, 2 షూరిటీలు పెట్టండి అని చెప్పి అంటే అప్పుడు ఇస్తారు. ఇలాంటి కేసు నేను వెళ్ళాను. అది రిమాండ్కి పంపించే ప్రయత్నం పోలీసులు చేస్తే జడ్జి గారు క్లియర్గా చెప్పారు, ఇది బెయిలబుల్ సెక్షన్స్ అనవసరంగా తీసుకొచ్చారు అని చెప్పి, అయ్యా నీకు 1 వారం టైం ఇస్తున్నా, వెళ్ళిపోయి వెంటనే ఓ 10,000 రూపాయల తాలూకు బాండ్ తీసుకొచ్చి మాకు సబ్మిట్ చెయ్యి, ఎప్పుడు విచారణ పిలిస్తే అప్పుడు వస్తానని చెప్పి జడ్జి గారు, అక్కడ లేడీ జడ్జి ఉన్నారు, నా విషయంలో చెప్పారు. జడ్జి గారు ఒకవేళ తప్పుడు సెక్షన్స్ అంటే సెక్షన్స్కి అట్రాక్ట్ అవని విధంగా రూల్స్ తప్పి తీసుకొస్తే జడ్జి గారు ఏం చేస్తారు? మీ సొంత పూచీకత్తు కింద మిమ్మల్ని వదిలేస్తున్నాం అంటారు. అది కూడా ప్రొసీజరే. అసలు వీడు ఏ విధంగా దుష్ప్రచారం చేస్తున్నాడంటే ఇలాంటి వాళ్ళ మీద జాలి దయ అనేది తలచకూడదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గమనించండి, చట్టంపై అవగాహన వీలైనంత వరకు పెంచుకునే ప్రయత్నం చేయండి. అప్పుడు ఇలాంటి వాళ్ళ మాయలో పడకుండా ఉంటారు. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.